గేమ్ చేంజర్ కలెక్షన్స్ మీద బాగా ట్రోల్స్ జరుగుతుంది. అది మీకు ఎలా కనిపిస్తుంది? కాదు, ఇప్పుడు కలెక్షన్ గురించి పక్కన పెడితే సినిమా బాగాలేదని ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. నెగిటివ్ ట్రోల్ ఎక్కువైపోయింది. నెగిటివ్ ట్రోల్ నుంచి అసలు సినిమా చూడడం వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు అనమాట. ఈ ఫైరస్లు చూసే పనికిమాలిన ముండా కొడుకులు చెప్తే ఏదో మాటలు పబ్లిక్ టాక్ని కరెక్ట్గా చూసి చెప్పిన వాళ్ళు, జెన్యున్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అందరినీ ఉద్దేశించి అనట్లా. ఈ పనికిమాలిన టాక్ చెప్పేవాళ్ళు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సినిమా ఏ కోణంలో నచ్చలేదు మీకు అంటే, మీకు పొలిటికల్గా మీకు నాలెడ్జ్ లేదంటే ఓకే, నచ్చలేదంటే నేను ఒప్పుకుంటా. పోనీ ఐఏఎస్ అంటే ఏంటో ఐపీఎస్ అంటే ఏంటో నాకు తెలియదండి, అందుకే నాకు నచ్చలేదంటే ఓకే, నేను ఒప్పుకుంటా. అసలు ఏమీ తెలియకుండా నువ్వు సినిమాకి వెళ్ళడమే వస్తుందా దండగా. ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి కోణంలో. సమాజం ఎంత స్పీడ్ అయిపోయిందంటే, టెక్నాలజీ ఎంత పెరిగిందంటే, అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. అరచేతిలోకి ప్రపంచం వచ్చేసి నువ్వు ఇంకా ఎక్కడో బ్యాక్వర్డ్లో ఉంటే నీకు స్టోరీ ఎలా అర్థమవుద్ది? పొలిటికల్గా జరిగే అన్యాయాల గురించి, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ గురించి చక్కగా కళ్ళకు కట్టినట్టు తీసాడు. ఒక రకంగా చూస్తే జనసేన పార్టీ స్థాపన, అక్కడ పెట్టిన స్కీమ్స్, నేను రూపాయి కూడా ఇవ్వకుండా చేయాలి రాజకీయం, అందుకే ఈ ఫీల్డ్లోకి వచ్చాను, నాకు డబ్బులు కరువై కాదు, డబ్బులు లేక కాదు అనే ఆ సినారియోస్ అన్నీ కూడా సినిమాలో కనబడినాయి. మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేయండి, ప్రతి సీన్ కూడా జనాలకు ఉపయోగపడేది. సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే పందుకొక్కుల్లాగా దోచుకు తినేవాళ్ళు రాజకీయ నాయకులు అయితే ఎలా ఉండబోతుంది సినారియోస్, వాళ్ళని ఎలా మనం ఖండించాలి. మన ఓటు చాలా విలువైనది, మన ఓటు చాలా బలమైనది. మన ఓటుని కాపాడుకునే క్రమంలో మనం కొన్ని చేసే మిస్టేక్స్ ఏంటంటే, సరైన వ్యక్తిని ఎంచుకోలేము. అప్పుడు మనం పడే పాటలన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ 5 years తర్వాత రిపీట్ కాకూడదు అనే చాలా మంచి మెసేజ్ ఇస్తే, ఇదంతా వదిలేసి సినిమా అంతా పక్కన పెట్టేసి అసలు అప్పన్న ఎలా అయ్యాడు, సీఎం ఎలా అయ్యాడు, ఐఏఎస్ ఎలా అయ్యాడు, ఐపీఎస్ ఎలా అయ్యాడు, అసలు ఒక్క మాటలో చెప్తున్నా, సివిల్స్ అంటే ఏంటో కూడా తెలియని ఎదవలో ఈ మాటలు చెప్పే, నెగిటివ్ టాకులు చెప్పే ఎదవలో నిజంగా చెప్తున్నా. సివిల్స్ అంటే మీనింగ్ కూడా తెలీదు. సివిల్ అంటే ఏదో సివిల్ పని అనుకుంటాడేవాడు. సివిల్స్ అంటే అది లేకపోతే ఏమైనా అనుకుంటాడేమో, లేకపోతే సివిల్ అంటే సీసాలో నీళ్ళు పోసినంత ఈజీగాడు ఆ సివిలేనా అన్నట్టుగా. ఈసీ అంటే ఈసీ అంటే కూడా తెలీదు వీళ్ళు మాట్లాడే వాళ్ళకి కూడా. నేను చెప్తున్నా, అందరిని ఉద్దేశించి కాదు, ముందే చెప్తున్నా. కొంతమంది ఉన్నారో అసలు ఈసీ అంటే ఏంటో కూడా తెలియదు, ఎలక్షన్ కమిషన్ చేసే పని ఏంటో కూడా తెలియదు. అర్థమైందా? ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవ్వచ్చని కూడా తెలియదు. అర్థమైంది నీకు? ఇప్పుడు 6 marks తేడాతో ఐపీఎస్ అవుతాడు ఫస్ట్. అలా లవర్కి ఐఏఎస్ అయితేనే లైకింగ్ ఎక్కువ, ఐపీఎస్ ఇష్టం లేదు. దానికోసం మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఒక 6 సంవత్సరాల కింద మీద పడి మళ్ళీ ప్రిలిమ్స్ క్రాక్ చేసి, మెయిన్స్ క్రాక్ చేసి, ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఐఏఎస్ అవుతాడు. అదంతా కూడా మీరు ఏ కోణంలో చూస్తున్నారంటే అసలు తెలియని కోణంలో చూశారు. మొత్తం ఓవరాల్గా మీకు దీని గురించి అవగాహన లేదు. అవగాహన లేని పబ్లిక్ టాకుల వల్ల సినిమాకి చాలా నష్టమైతే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ మిస్టేక్ ఎవరిదంటే మొత్తం ప్రొడక్షన్ మేనేజర్ది. అక్కడ ఇప్పుడు పబ్లిక్ టాక్స్ ఎవరెవరు చెప్తున్నారు, థియేటర్స్లో ఫేవర్ ఎలా ఉంది, జనాల పట్ల మన సినిమా ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అయ్యింది, ఇవన్నీ చూసుకోకుండా ఈ మేనేజ్మెంట్ చేయకుండా వదిలేశారు. వదిలేయగానే వచ్చేసి నీ ఊరకుక్కలో, అర్థమైందా, రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడేసి సినిమాని నాశనం చేస్తారు. పబ్లిక్ టాక్, మౌత్ టాక్ ఈజ్ వెరీ డేంజరస్ టాక్. ప్రభుత్వాలనే కూలగొట్టింది మౌత్ టాక్ అనేది. ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇవాళ కేసు ఇక్కడ తెలంగాణలో చూసాం, అక్కడ ఆంధ్రాలో కూడా చూసాం. కాబట్టి మౌత్ టాక్ ఈజ్ వెరీ డేంజరస్. ఈ మౌత్ టాక్ వల్ల గేమ్ చేంజర్ పోయిందని నేను నమ్ముతా. ఖచ్చితంగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. శంకర్ మార్క్ 100% గేమ్ చేంజర్లో ఉంది. సొసైటీలో జరుగుతున్న అన్యాయాల గురించి చాలా క్లియర్గా చూపించాడు. అప్పన్న క్యారెక్టర్ అయితే నిజంగా ఏడుపు వస్తుంది. నేను ఒకటే డిసప్పాయింట్ అయ్యా సినిమా మొత్తం కూడా, ఎడిటర్ మీదను మ్యూజిక్ డైరెక్టర్ మీద డిసప్పాయింట్ అయ్యా నేను. అది చెప్పమంటే చెప్తా. సినిమా సబ్జెక్ట్ లేదంటే నేను చెప్పలేను. ఎడిటింగ్ మీద, మ్యూజిక్ డైరెక్టర్ మీద డిసప్పాయింట్ ఎందుకు అయ్యానంటే, అప్పన్నను చంపే క్యారెక్టరు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి జనాలకి, అక్కడ మ్యూజిక్ సరిగ్గా లేదు. ఎమోషనల్ మీటింగ్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, జనాలని ఓన్ చేసుకోలేదు. అక్కడ ఓన్ చేసుకునేటట్టు ఉండాలి మ్యూజిక్. నాకు డిఎస్పి మార్క్ అయితే ఉంటే సినిమా నిజంగా ఇది ఖచ్చితంగా 2000 కోట్ల సినిమా భయ. నిజంగా చెప్తున్నా, ఆ ప్రౌడ్ టు సే, మళ్ళీ చెప్తున్నా,
ఈ సినిమా నాశనం అవడానికి ఏకైక కారణం ఫస్ట్ వచ్చిన పిచ్చి టాకు, మౌత్ టాకు. ఈ 2 టాకుల వల్ల సినిమా సర్వనాశనం అయిపోయింది. నిజంగా చెప్తున్నా. రాజ్యాలే కూలిపోయినాయి. సినిమా ఎంత చెప్పు. ప్రభుత్వాలే కూలిపోయినాయి. సినిమా ఎంత చెప్పు. ఆఫ్టర్ ఆల్ నిజంగా ఒక రకంగా చూస్తే దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులే మారిపోయినప్పుడు సినిమాలో ఇలాంటి మౌత్ టాక్ వచ్చి పోయిందంటలో సందేహం లేదు. అందరూ కూడా ఎలా అయిపోయిందంటే మౌత్ టాక్ అనేది చాలా పాయిజన్తో సమానం. మౌత్ టాకు ఫస్ట్ టాకు స్లో పాయిజన్ కూడా చాలా స్పీడ్ పాయిజన్. ఎలా అంటే ఫస్ట్ డే కలెక్షన్, ఫస్ట్ డే టాక్ చూస్తారు. సినిమాకి రాని వాళ్ళు ఫస్ట్ డే ఏం చేస్తారంటే సెల్ ఫోన్ ఆన్ చేసి ఐమాక్స్ రివ్యూస్ అని కొడతారు. రివ్యూస్ కొట్టగానే కొంతమంది చెప్పే ఈ పిచ్చి వాగుడంతా కూడా వింటారు. కొంతమంది ఏమో బాగుందని చెప్తారు, కొంతమంది ఏమో అటర్ ఫ్లాప్ అని చెప్తారు, కొంతమేమో 5కి 5 రేటింగ్ అని చెప్తారు, కొంతమంది ఏమో అసలు సినిమాలో మ్యాటరే లేదని చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే ఈ పబ్లిక్ టాకులు చూసి మీరు సినిమాకి వచ్చే కంటే సినిమా చూసిన తర్వాత పబ్లిక్ టాక్ చూడండి. అర్థమైందా? నేను చూడొద్దంట్లా. సినిమా చూసిన తర్వాత పబ్లిక్ టాక్ చూస్తే చాలా ఉపయోగం మీకు. అంతేగాని ముందే పబ్లిక్ టాక్ చూసారా స్పాయిలర్స్ ఎక్కువ ఉన్నారు. అర్థమైందా? యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఉగ్రవాదులు ఫ్యాన్సే పెద్ద ఉగ్రవాదులు. నేను చెప్తున్నాగా, సినిమాని సినిమాలాగా ప్రేమించే ప్రేమికులకి సినిమా చాలా అందిస్తుంది. మంచి సబ్జెక్ట్ని తీసుకొస్తుంది. ఏదో ఒక మెసేజ్ని జనాలకు అందించడానికి సినిమా ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అలాంటిదన్నీ పట్టించుకోకుండా ఈ స్పాయిలర్స్ చెప్పే పబ్లిక్ టాక్లు వినేసి సినిమా దొబ్బిందంటలే ఇంకెందుకు వెళ్ళడం అన్నప్పుడే కలెక్షన్ పోయినట్టు. అర్థమైందా నీకు? ఆ ఫీలింగ్ రాకుండా ఉన్నంతసేపు కూడా సినిమా వ్యవస్థ బాగుపడితే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, వైఎస్ఆర్సీపీ, అటు వచ్చేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్, వీళ్ళందరినీ వీళ్ళు టార్గెట్ చేశారు కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ని టార్గెట్ చేశారని. లేదు దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఏమవుద్దంటే యాంటీ ఫ్యాన్స్ అని నేను ఎవరిని అంటున్నానంటే, యాంటీ ఫ్యాన్స్ అనేది ఎవరినే, కొంతమంది ఒక ఉగ్రవాది చేష్టలు ఉంటాయి కొంతమంది దగ్గర. మా ఓడే హీరో, ఇంకెవడాడికి హీరోలో కనబడడం. అర్థమైందా? మా ఓడు ఒక్కడే హీరో, ఇండస్ట్రీలో మా ఓడు ఒక్కడే ఉండాలి. ఇంకెవడో కూడా ఆడికి మనుషుల్లో కనబడరు, చీడ పురుగుల్లో కనబడతారు. నిజంగా చెప్తున్నాను ఒక్క ముక్కల. అలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడేది. ఉగ్రవాదులు అనేది అలాంటి వాళ్ళని, స్పాయిలర్స్ అనేది అలాంటి వాళ్ళని. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మౌత్ టాక్ ముందు ఇచ్చేసి నాశనం చేసేస్తారు. 1 డే బిఫోరే వీళ్ళు అప్లోడ్ చేసి షెడ్యూల్లో పెడతారు. అర్థమైందా నీకు? 1 డే బిఫోరే అప్లోడ్ చేసి షెడ్యూల్లో పెట్టి మొత్తం సినిమాని నాశనం చేయడానికి ముందడుగు చేస్తారన్నమాట వీళ్ళు. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. జెన్యున్గా చెప్పే వాళ్ళ గురించి నేనేమీ అనట్లేదు. ఎవరి టాక్ ఆల్దే. కానీ బాగుండి కూడా, సబ్జెక్ట్ ఉండి కూడా బాగాలేదంటే కొంచెం బాధ కలుగుద్ది. నిజంగా ఫెయిల్ అయిందనుకో సినిమా, ఓకే. ఫెయిల్ అయిందంటే నేను ఐ యాక్సెప్టెడ్. ఇలాంటి స్పాయిలర్స్ ప్రతి సినిమాకి ఉంటారు. కానీ బాగున్న సినిమాలు తొక్కేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం.